ముందుగా విజయబాబు గారు చెప్పండి, రోజు ఈ దరిద్రం ఏంటండి బాబు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా మారిపోయి పచ్చి అబద్ధాలని రాస్తున్నాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మామూలుగా దినపత్రికలు అంటే ఏమిటంటే రోజు కొంత కొంత ఎక్సర్సైజ్ చేసి రిపోర్టర్స్కి రకరకాల బీట్స్ ఉంటాయి. వాళ్ళని ఆ రిపోర్టర్లను ఆయా ప్రాంతాలకు పంపించి అక్కడ వార్తా సేకరణ జరిగిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ రిపోర్టర్ ఇచ్చినటువంటి వార్తలో ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఏది మనం పాఠకులకు ఇవ్వచ్చు అనే దాని మీద వడపోతగా మంచి నిష్ణాతులైనటువంటి జర్నలిస్టులు డెస్క్లో ఉంటారు. ఇదంతా కూడా నిజమైనటువంటి జర్నలిజం ప్రక్రియ. కానీ పాపం ఇటీవల కాలంలో ఈనాడుకి ఆంధ్రజ్యోతికి రిపోర్టర్లతో పని లేకుండా పోయిందండి. కేవలం ఏంటంటే వండి వడ్డించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక నలుగురిని పెట్టుకొని వీళ్ళకి ఏంటంటే రాత్రిపూట ఒక ఐడియాలు వస్తాయి. వాటిని అన్నిటిని కూడా పెట్టి విచిత్రమైన విచిత్ర కథనాలు. ఇప్పుడు మీరు నేను కూడా జర్నలిజంలో ఇంతకాలం ఉంటే మనం కూడా ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కొంగొత్త యాంగిల్స్ తీసుకొని వాటి మీద విచిత్రంగా వంటలు వండి వడ్డించడం అంటే ఇప్పుడు ఇందా మీరు చూశారు తెలంగాణలో విద్యా వ్యవహారాల గురించి. లేదు అని అంటే అసలు ఇంకెవరో ఎవరు కూడా ఉండరు, ఒక అదృశ్య శక్తి, ఆయన ఫలానా నాయకుడు, ఆయన అంతా కూడా మేసేస్తున్నాడు అని చెప్పని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ బుర్రలో ఏ పనికిమాలిన ఐడియాలు వస్తే ఆ పనికిమాలినటువంటి ఐడియాలన్నిటినీ కూడా ఒక పెద్ద కథనాలుగా బ్లోఅప్ చేస్తే జనం నమ్మేస్తారనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. కానీ నిన్న లోకేష్ ఏదో చెప్తున్నాడు, ఏమని చూడండి, వాళ్ళ పేపర్లోనే ప్రముఖంగా వేశారు ఏంటంటే పేదోడి చైతన్య రథం సైకిల్ అంట. అంటే ఇంతకాలం అయినా కూడా పేదోడు సైకిళ్ళ మీదే తిరుగుతూ ఉండాలి, పేదోడు ఆ రకంగానే ఇబ్బంది పడుతూ ఉండాలి. వీళ్ళు మాత్రం ఏంటంటే అనేక రకాల భవంతులు కట్టుకుంటుంటారు, నెలకు ఒక కారు మారుస్తుంటారు, విదేశీ కారుల్లో ప్రయాణాలు చేస్తుంటారు, పేదోడు మాత్రం సైకిల్తోనే ఉండాలనేది పాపం ఆయన చెప్తున్నటువంటి దాన్ని పెద్ద ప్రముఖంగా అదేదో ఘనకార్యంలాగా దాని బ్యానర్ అండి. ఇవాళ ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్ ఏంటంటే పేదోడి చైతన్య రథం సైకిల్. వాళ్ళేమో సైకిల్ అంటే వాళ్ళు ఇంకా అలాగే కొనారిల్లుతూ ఉండాలి, వీళ్ళు మాత్రం అంతులేనటువంటి ఆస్తులు ఎక్కడికక్కడ ఎంతవరకు సంపాదించుకుంటారంటే మీకు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా సైకిల్ మీదే తిరుగుతూ ఉండాలి. ఒక్కసారి చూస్తే నిన్న ఆయన సజ్జల గారు మాట్లాడింది చాలా వాస్తవం. చంద్రబాబు కుంభకోణాలు చూసుకుంటే కోటాను రూపాయలు, ఆ కోటాను రూపాయల్లో ఈ పత్రికలకు పడేసినటువంటి బిస్కెట్లకే వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకు తినేయచ్చు, కొట్టుకు తినేయచ్చు అనేటువంటి దీంతో పాపం నానా రకాల ప్రయాసాలు పడుతున్నారు. కానీ ప్రజలు వాస్తవాలు గమనించారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షల కోట్ల అవినీతికి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఆ రోజున ఏపీ సర్కార్ యొక్క అవినీతి గురించి కాగు కూడా చాలా చివాట్లు పెట్టింది. ఇష్టారాజ్యం కింద మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు, అసలు ఈ లెక్కలేంటి, ఈ రోడ్ల మీద మీరు ఏ రకంగా మీరు దీన్ని లెక్కలు చూపిస్తున్నారు, పట్టిసీమలో ఉన్న పరిస్థితి ఏంటి అని నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయండి. ఇంత దారుణంగా అడ్డగోలుగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకు తిని ఇప్పుడు పిచ్చి మాటలు పిచ్చి ప్రయోగాలు చేస్తా అసత్య కథనాలని రోజు కూడా మనం ఫోకస్ చేస్తే జనాలు నమ్ముతారు అనేటువంటిది వాళ్ళ భ్రమ. అలాగే ఆ విలేకరు విషయం కూడా మనం డిస్కస్ చేద్దామండి. నిజానికి ఆ దెబ్బలు తిన్న విలేకరు పట్ల నేను ఒక జర్నలిస్ట్గా సానుభూతి చూపిస్తున్నా. కానీ ఇక్కడ గమనించాల్సింది మూలకారకులు ఎవరు, ఆ దాడికి ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు వీళ్ళు అసైన్మెంట్స్, గతంలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు ఇప్పుడు ఎందుకు జరిగాయి, వాళ్ళకి ఇచ్చే అసైన్మెంట్స్ ఏంటంటే లక్షలాది మంది జనం ఆ సభకు వస్తే వీడు ముందే వెళ్ళి ఆ ఖాళీ కుర్చీలు ఫోటోలు తీస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అంటే రేపు ఏం వార్త వేస్తారనేది అర్థమైపోయింది. ఆ ఖాళీ కుర్చీలు అంటే సిగ్గుసరి ఉండాలి. లక్షల మంది యావత్తు దేశంలో యూట్యూబ్లో రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది ఆ సభకు అని చెప్తుంటే అదే నిస్సిగ్గుగా మళ్ళీ తెల్లారి జనం పారిపోతున్నారు, ఖాళీ కుర్చీలను వేస్తే మరి సగటు ప్రజలకి వీరాభిమానులు పార్టీలో ఉంటారు, వాళ్ళ భావోద్వేగాలు మనం ఎవరు కంట్రోల్ చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేరు. ఒక రకమైన ఒక కట్టలు తెగినటువంటి ఆవేశం. అంటే ఒకసారి సహిస్తారు, 2 సార్లు భరిస్తారు, 3 సార్లు సరేననుకుంటారు. కానీ
నాలుగోసారి కూడా అంటే ఎలా అవుతుంది? వరుస పెట్టి రోజు ఇదే పని అయ్యే ఖాళీ కుర్చీలను ముందే కుర్చీలు వేస్తారు. ఇట్లా ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అనగానే రాధాకృష్ణ ప్రతినిధిగా వాళ్ళకి కనపడతాడు. కనపడినటువంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ మీదనే దాడి చేస్తానంటే సగటు ప్రజల భావోద్వేగాలు ఆ విధంగా ఉంటాయి. అతని మీద పడిన ప్రతి దెబ్బకి కూడా రాధాకృష్ణ బాధ్యత వహించాల్సిందే తప్ప కొట్టినటువంటి వాళ్ళు సెకండరీ అండి. దాని మూల కారకులు ఎవరు? దాని ప్రొవకేషన్కి ఎవరు కారకులు? ఇది తెలియకుండా తెలుగుదేశం కార్యకర్తలను పెట్టి జర్నలిస్టులు అందరూ కూడా ఉద్యమం చేస్తున్నారని చెప్పనేటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి అది. కాబట్టి జర్నలిస్టుల మీద ఇవాళ ఆ ఫోటోగ్రాఫర్ మీద పడిన ప్రతి దెబ్బకి కూడా నైతికంగా రాధాకృష్ణ బాధ్యత వహించాలి తప్ప మరొకళ్ళు కాదు. అందుకని ఈ ఈ ఈ దౌర్భాగ్యపు జర్నలిజానికి జర్నలిస్టులు పావనలు చేసేటువంటి పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా మనం నిరసించాలి. జర్నలిస్టులకి ఏంటంటే వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం ఉద్యోగాల కోసం అని చెప్పని వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇలా వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని పావులుగా వాడుకునేటువంటి పరిస్థితి మాత్రం చాలా అమానుషం, దారుణం. నిజమైనటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా మీరు వాళ్ళకి అసైన్మెంట్స్ వేయండి, వార్తలను వార్తలుగా రాయనివ్వండి, అవాస్తవాలు వాళ్ళతో చేయించకండి అనేటువంటి దాన్ని జర్నలిస్ట్ సంఘాలు గళమెత్తాలి వాళ్ళ మీద. ఆ పరిస్థితి రావాలి. వాళ్ళే నిజమైనటువంటి జర్నలిస్ట్ సంఘాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు విసిరేసే బిస్కెట్ల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల కోసమో కక్కుర్తి పడేటువంటి పనులు చేస్తే మాత్రం చాలా దారుణం. అందుకని సిసలైనటువంటి జర్నలిస్టు సంఘాలు చేయాల్సింది ఏంటంటే మా జర్నలిస్టులతో మీరు వృత్తిపరమైనటువంటి పనులు చేయించండి, మీ పార్టీ కార్యకలాపాలు కాదు అనేటువంటి దాని మీద వాళ్ళు గళమెత్తినప్పుడు మనం కూడా దాన్ని స్వాగతిస్తామండి. అది ఇవాళ జరగాల్సిన పని. అంతేగాని ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం విజయబాబు గారు ఒక్క నిమిషం. రామోజీరావు గారు 89 ఏళ్ల వయసులో మొత్తం పేజీలన్నీ అసలు ఒక్క పేజీలో కూడా జగన్ వ్యతిరేక వార్త లేకుండా ఉండట్లేదు, అబద్ధాలు లేకుండా ఉండట్లేదు. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈనాడు వెళ్ళిపోయింది? రామోజీరావు గారు ఈ వయసులో ఇంత అప్రతిష్ట పాలవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఈనాడు గురించి చెప్పుకోవాలంటే మీకైనా నాకైనా ఆదిలో ఒక జర్నలిజం విలువలు పాటించారు. కొంత అంటే వ్యవహారిక భాష, ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి ఆ రోజుల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రప్రభ తర్వాత ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని ఈనాడు కొంతమేర కంటిన్యూ చేసింది అనేటువంటిది మనబోటి జర్నలిస్టులకి ఒక గౌరవం ఉంది ఆ రోజుల్లో. అలాంటి పత్రికని ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలుగు జర్నలిజం, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈనాడు అని చెప్పని తను పెంచి పోషించిన మొక్కకి తనే చెదలు పట్టించి తనే మొదలు నరుకుతున్నటువంటి పరిస్థితి చూస్తే తన కాళ్ళని తనే నరుక్కుంటున్నాడు, తన చరిత్రకి తనే మసిపూసుకుంటున్నాడు. తన యొక్క పెంచినటువంటి దీనికి పూర్తిగా ఒక భయంకరమైనటువంటి చీకటి అధ్యాయాన్ని కూడా తనే లిఖించుకుంటున్నాడు తప్ప దీనివల్ల ఇది తాత్కాలికం అండి. సమాజంలో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తాత్కాలికమే, కానీ చరిత్రలో మాత్రం ఒక చీకటి చరిత్రగా రామోజీరావు మిగిలిపోతాడు. ఒక చీకటి ముగింపు అధ్యాయంగా ఈనాడు చరిత్ర ముగిసిపోతుంది అనేది మాత్రం వాస్తవం. ఇది దయచేసి వాళ్ళు ఇకనైనా అంటే అసలు దిగజారిపోయారు పూర్తిగా. ఏంటంటే ఒక పతనావస్థకి చేరి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే ఈ పత్రిక. ఇది విషపత్రిక అయినా సరే, ప్రజలు చీకొట్టినా సరే, ప్రజలు తిరగబడినా సరే, ప్రజలు మా జర్నలిస్టుల మీద దాడులు చేసినా సరే, మనం భవంతుల్లో ఉంటాం, మనం మీరు చెప్పినట్టు ఏంటంటే ప్యాలెస్ల్లో ఉంటాం. పోతే సగటు జర్నలిస్ట్ వాడి దెబ్బతింటాడు. వాడి దెబ్బల మీద నుంచి కూడా సానుభూతి మనం పోగేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సానుభూతిని అప్పచెప్దాం అనేటువంటి ఒక రాక్షస పాశవిక కృత్యాలకు వీళ్ళు పాల్పడుతున్నారనేది వాస్తవం అండి.